హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టిప్ నెంబర్ 1, మనం ఏదైనా కిరాణా సామాన్ కొన్నప్పుడు డబ్బాలో పోసుకొని వాడుకుంటూ ఉంటాం కదండి. వాటి ఎక్స్పైరీ డేట్ అనేది మనకి గుర్తుండదు కదా. కొన్ని రోజులు అయిన తర్వాత మనకి ఏ డేట్ అనేది కన్ఫ్యూజ్గా ఉంటుంది, వాడాలా వద్దా అని కూడా అనుమానం వస్తుంది కదా. అలాంటప్పుడు ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ప్యాకెట్ పైన ఉన్న ఎక్స్పైరీ డేట్ని కట్ చేసేసుకొని మనం ఏదైతే వాడుకోవాలనుకుంటున్నామో అందులో వేసేసుకొని పెట్టేసుకున్నట్లయితే మనకి ఎక్స్పైరీ డేట్ అనేది తెలిసిపోతుంది. ఆ లోపల వాడుకోవడానికి మనం ట్రై చేస్తాం. టిప్ నెంబర్ 2, ఆనియన్ కట్ చేయడానికి ఒక్కోసారి చాలా ఇబ్బంది అవుతుంది కదండి. చాలా మొత్తంలో కట్ చేయాలనుకున్నా లేదంటే సన్నగా కట్ చేయాలనుకున్నా కూడా చాలా ఇబ్బంది పడుతుంటాం. ఫంక్షన్స్ అప్పుడు కూడా చాలా కట్ చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. టైం సేవ్ చేయాలంటే ఇలాంటిది మన ఇంట్లో ఉంటుంది కదండి, కట్ చేసేది. ఆలూ చిప్స్ అలాంటివి చేసుకోవడానికి కానీ కొబ్బరి గీరుకోవడానికి కానీ మనం వాడుతూ ఉంటాం. దాంతోపాటు ఇలా ఆనియన్ గీరడానికి కూడా మనం వాడుకున్నట్లయితే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఆనియన్ అనేది సన్నగా వస్తుంది. చూసారా ఎలా వచ్చిందో, చాలా సన్నగా వచ్చింది కదా. ఇంకొక దాంట్లో ఇలా చేసుకుంటే ఇంకా సన్నగా వస్తుందండి. ఒక్కో దాంట్లో ఒక్కో రకంగా వస్తుంది. మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అలా మనం గీరుకోవచ్చు. ఆనియన్ అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం ఈ పని చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇంకో రకంగా వచ్చేసింది. గ్రేవీ కర్రీస్ కానీ ఆమ్లెట్ కానీ వేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇంకా సన్నగా కావాలనుకుంటే దీంతో ఇలా అనేసుకుంటే మనకి ఇంకా చాలా సన్నగా వచ్చేస్తుంది. చూడండి ఒకసారి మీరు. చూసారు కదా ఎలా పేస్ట్ లాగా వచ్చేసిందో. మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ ఆనియన్స్ కట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చేత్తో కట్ చేసుకున్నట్లయితే మనకి ఇలా లావుగా వచ్చేస్తాయి. తేడా అనేది మీరే గమనించండి. చేత్తో కట్ చేసుకున్న వాటికి మనం దానికి ఇలా గీరుకున్న దానికి చాలా తేడా ఉంది కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 3, మన ఇంట్లో ఇలాంటి షాల్వాస్ కానీ పట్టు శారీస్ కానీ ఉన్నా కూడా ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి. చిన్నపిల్లల బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ లేదంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కూడా చీరలు పాతబడినా కూడా ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇలా అంతా ఒక దగ్గరికి మడత పెట్టుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నానండి. చూసారు కదా ఎలా వేసుకున్నానో. దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా పెట్టి తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత చైర్ పైన ఇలా పెట్టేసుకొని వెనక వైపున ఒక పిన్ పెట్టుకున్నట్లయితే చైర్ అనేది కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. పిల్లల ఫంక్షన్స్కి అయితే చైర్లో కూర్చోబెట్టినప్పుడు కూడా చైర్ డెకరేషన్ లాగా కూడా యూజ్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.